అయితే మనీ రావాలి అంటే వచ్చిన మనీని ఎక్కడ పెట్టుకుంటాం మేడం జనరల్‌గా? వాలెట్‌లో పెట్టుకుంటామా? హ్మ్. పర్స్‌లోనే పెట్టుకుంటారు. ఓకే. సో, ఎప్పుడు గూడా వాలెట్ ఎప్పుడు గూడా నీట్‌గా ఉంచుకోవాలండి. మన దగ్గరికి మనీ లేదా బీరువాలో పెడతాం. అంతే గదా! బీరువాలో ఎక్కడైతే మీరు మనీ పెడతారో అక్కడ మనీని తప్పిస్తే ఏమి ఉంచొద్దు. హ్మ్. ఎంప్టీ అంటే ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉంచండి. ఎక్కువ ఖాళీ ప్రదేశం ఉంచితే మనీ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనీ ఈజ్ ఎనర్జీ మేడం. అండ్ మీకు వీలైతే మిర్రర్ అంటే అద్దము ఎక్కడైతే మీరు మనీ పెడతారు గదా! అక్కడ చుట్టుపక్కల మొత్తం మిర్రర్ ఉంచుకోండి. ఎప్పుడైతే మీరు మనీ పెడతారో ఏమని ఫీలింగ్ వస్తదంటే మళ్ళీ డబల్ అవుద్ది. అద్దంలో చూసినప్పుడు ఏమవుద్ది మేడం డబల్ అన్న ఫీలింగ్ వస్తది. సో, మన సైకలాజికల్ ఫీలింగ్ ఏమవుద్దంటే నా దగ్గర అనంతమైన డబ్బు నా దగ్గర సఫిషియెంట్ మనీ నా దగ్గర ఉంది అని భావిస్తుంటాం. సో, అదొకటి. ప్లస్ వాలెట్‌లో ఎప్పుడు గూడా ఖాళీగా ఉంచొద్దు వాలెట్ ఎప్పుడు గూడా. మినిమమ్ 500, 2000 ఉంచుకోండి. క్యాషే ఉంచుకోండి. హ్మ్. కార్డ్స్‌ని పెట్టేసి ఎంప్టీ ప్యాకెట్‌తో ఎళ్ళిపోతుంటారు. చాలా ఆహ్, మంది ఇప్పుడు ఎందుకంటే ఈ గూగుల్ పే, ఫోన్ పే ఇలాంటివి రావడం వల్ల డబ్బు క్యారీ చేయడం అసలు చేయట్లేదు చాలా కానీ మటుకు. యెస్ హ్మ్. చేయాలండి. డబ్బు అనేది ఒక మంచి మిత్రుడండి. మన మిత్రుడిని వేరే టెక్నాలజీ వచ్చిందని జెప్పేసేసి మాట్లాడకుండా ఇప్పుడు ఫోన్స్ వచ్చాయి మేడం. హ్మ్. ఓకే. మీరు ఫోన్‌లో మంచి బిజీ అయిపోయి ఆ మిత్రుడితో మాట్లాడకపోతే, ఆ మిత్రుడు కొన్ని రోజుల తర్వాత ఏమవుతారు? మీతో మాట్లాడరు. అంతే గదా! దూరం అవుతారు. ఏదైనా హ్మ్. సరే ఇచ్చిపుచ్చుకుంటారు. రిలేషన్‌షిప్స్ అనేది గూడా అంతే అండి. ఇచ్చిపుచ్చుకున్న బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవ్వాలి అంటే, మనం మనీని ఎప్పుడు క్యారీ చేయాలి. ఇన్ సర్టెన్ అమౌంట్. అండ్ ఇంకొకటేంటంటే చాలామంది ఫోల్డింగ్ జేస్తారు. ఇష్టం ఉన్నట్టు ఫోల్డింగ్ చేసేస్తారు. హ్మ్. ఒక 3 మడతలు, 4 మడతలు పెట్టేస్తారు. ఒకటే లైన్ స్ట్రెయిట్‌గా పెట్టేసుకోవాలి. హ్మ్. నిజం. అంటే ఎన్ డబ్బుని ఇష్టం ఉన్నట్టు ఫోల్డ్ చేయకూడదు. ఆ! ఇష్టం ఉన్నట్టు చేయకూడదు. యెస్. మనీని అట్లా మనం పెట్టేసి వీలుంటే ఒకటే ఫోల్డ్. జస్ట్ మనం ఎలా జెంట్స్ అయితే ఎలాగో ఒక ఫోల్డ్ చేస్తారు కాబట్టి, వన్ ఫోల్డ్ ఈజ్ ఎనఫ్. అలా చేసుకోవాలి. ఎప్పుడైతే అండ్ అసలు నీట్‌గా ఉంచుకోవాలి. ఎప్పుడైతే మనీ మీరు పెడుతున్న వాలెట్‌ను నీట్‌గా ఉంచుకుంటారో, మీకు మనీ అనేది వస్తది. అండ్ ఇంకొకటి నెగెటివ్ ఎనర్జీ ఉన్న వారి దగ్గర కూడా మనీ రాదు. అంటే నెగెటివ్ ఎనర్జీ ఫ్రమ్ ద డిఫరెంట్ సోర్సెస్ వస్తుంటుంది మేడం. కొంతమందికి ఫిజికల్ బాడీలో కొంచెం అంటే ఉంటుంది. డబ్బుంటే దానంతటా అదే పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందిగా యెస్. మరి. అది డబ్బు లేకుంటేనే నిరుత్సాహం వస్తుందిగా. అయితే డబ్బు అనేది పాజిటివ్ ఎనర్జీ. ఆ! డబ్బు లేకపోవడం అనేది నెగెటివ్ ఎనర్జీ. డబ్బు లేకపోవడం అనేది జస్ట్ అది. డబ్బు రావడం లక్ష్మీదేవి. ఒకరున్న కాడ ఒకరుండరు. అగ్రీమెంట్. అంటే ఎవరైతే నిత్యం స్మైల్‌తో ఆరోగ్యంగా అంటే ఎవ్వరు గూడా ప్రతిరోజు ఎవరైతే వారు యాక్టివ్ అంటే ఎనర్జిటిక్‌గా ఉంటూ లక్ష్మీ దేవతను ఎవరైతే ఇష్టపడతారో వారి దగ్గరికి లక్ష్మీదేవి వస్తది.